గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ కార్యక్రమానికి గత 15 రోజుల నుంచి వారి శ్రమకు మించి ఎంతో ఎక్కువ పనిచేస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు, సహోదరులు, తమ్ముళ్ళు ప్రేమ్ కుమార్ కానీ, రాము కానీ, వర్ధన్, కుమార్, కార్తికేయ, చాలామంది, ఇంకా నిజం ఇక్కడ అంటే అన్ని టీములుగా రాజు బహుజన్, లక్ష్మణ్, చాలామంది, ఇంకా నాకు పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మిత్రులారా, డైరెక్ట్ నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మీరు ఎక్కడో మాట్లాడుతున్నట్టు. నాకు కొంచెం టైం ఇస్తే నేను విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే 1979లో ఢిల్లీలో ఒక పెద్ద ఆందోళన జరుగుతుంది. ఆ ఆందోళనలో అంటే జయ జయ నినాదాల మధ్యలో గట్టిగా జై భీమ్ జై భీమ్ అని అంటున్నారు. మనం కూడా ఒకసారి అందాం, జై భీమ్ జై భీమ్. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనండి. ఎవరి జనాభా ఎంతో వారికి అంత. మళ్ళీ ఒకసారి అనండి, ఎవరి జనాభా ఎంతో వారికి. జిస్కా జిత్నా సంఖ్యా భారీ ఉస్కా ఉత్నా భాగ్యదారి. అయితే 1979లో ఢిల్లీలో ఈ ట్రెండ్ నడుస్తుంది. ఎన్ని రోజులు నడిచింది ఈ ట్రెండ్ అని అంటే 49 రోజులు నడిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి కాంచీరామ్ గారు, బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్, ఇక్కడ సౌత్ నుంచి డిఎంకే పార్టీలు, అక్కడొక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, లేకపోతే అందరూ ఎవరైతే మేము ఎక్కువ జనాభా, మేము 85% అంటున్న జనాభా అంతా దాదాపు 10 కోట్ల మంది 49 రోజులు ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేశారు. మరి 1979లో ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడే మండల్ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. దాన్ని అమలు చేయమని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. వాళ్ళు సాధించింది ఎంత సాధించారు? ఎంత శాతం సాధించారంటే 27% మాత్రమే. అది కూడా ఎందులో? విద్యా ఉద్యోగాలలో. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి కాంచీరామ్ గారి నాయకత్వంలో, ఇటు డిఎంకే పెరియార్, అటువైపు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్, ఇక్కడ కృష్ణమాదిగా, ఇంకొక ఆర్ కృష్ణ అనే వాళ్ళందరూ ఈ దేశంలో ధర్నాలు, రాస్తారోకలు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 85% ఉన్న ప్రజలకు వాళ్ళు సాధ్యం చేసుకున్న రిజర్వేషన్ల శాతం ఎంత? 27%. కానీ వాళ్ళు జయ జయ నినాదాలు చేసింది ఎంత శాతం? 10 కోట్ల మంది ధర్నాలు, రాస్తారోకలు చేస్తే వాళ్ళు సాధించిన రిజర్వేషన్ల శాతం 27%. కానీ వీళ్ళ వయసుకి వస్తే కాంచీరామ్ గారు 50 సంవత్సరాలు, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ 50 సంవత్సరాలు, ములాయం సింగ్ యాదవ్ 50 సంవత్సరాలున్న ఎంతో పేరెంచిన నాయకులు మొత్తం కలిసి దేశంలో 27% రిజర్వేషన్లు సాధ్యం చేసుకున్నారు. అది కూడా కేవలం విద్యా ఉద్యోగాలలో. కానీ ఒకే ఒక పోటుగాడు తురుం ఖాన్ 20 ఏళ్ళ పిల్లగాడు కొల్లాపూర్ సంస్థానంలో 50% రిజర్వేషన్లు గెజెట్ విడుదల చేసిండు. ఒకే ఒక దెబ్బకి, ఒకే దెబ్బ. దట్ ఈజ్ పవర్. పవర్ ఈజ్ పవర్. ఒక కొల్లాపూర్ సంస్థానంలో ఒకవైపు పీష్వా బ్రాహ్మణులు, ఒకవైపు భయంకరమైనటువంటి ధర్మం అనే ఒక దుర్మార్గమైన వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అదములుగా అణిచివేస్తూ, మలమూత్రాలు ఎత్తటోళ్ళుగా చూస్తూ, కనీసం అంటుకోవడానికి కూడా హక్కు లేని మనుషుల మధ్యలో ఒకే ఒక తురుం ఖాన్, ఒక్క పోటుగాడు సాహు మహారాజ్ ఒకే దెబ్బకి ఒక్క గెజెట్ రిలీజ్ చేసిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లు వచ్చినాయి.
అది 123 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎప్పుడు? 1902 సంవత్సరం జూలై 26, 1902. ఈ రోజుకి 123 ఏళ్ళు గడిచింది మిత్రులారా. కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల పేరు మీద ఒక జోక్ కామెడీ 30 ఏళ్ళు నడిచింది మిత్రులారా. మొత్తం మాదిగలంతా దానికోసమే కొట్లాడుకున్నారు. 30 ఏళ్లలో మాకు ఏ కావాలి, మీకు బి కావాలని చెప్పేసి 30 ఏళ్ళు కొట్లాడారు మిత్రులారా. సాధించింది ఏంది? మళ్ళీ దాంట్లో ఏమైనా సాధించిరా అంటే ఒక మాదిగాయన మంత్రి ఉండి ఇంకొక మాలాయన ఉన్నాడు, మాలాయన మంత్రి ఉంటే మాదిగాయన ఉన్నాడు. ఇంకా శాఖలలో, మంగళలు, కుమ్మరోలు, కమ్మరోళ్ళు అయితే అసలు రాజ్యసభలలోనో, లోక్సభలలోనో, పార్లమెంట్లలో, అసెంబ్లీలలో ఎక్కడ కనబడరు. కానీ 20 ఏళ్ళ యువకుడు కొల్లాపూర్లో ఈ విషయాన్ని సాధ్యం చేసిండు. అయితే మనం మాట్లాడుకున్నాం, మన సీనియర్ నాయకులు, మన లీడర్లు, పెద్ద మనుషులంతా చెప్తున్నారు బహుజన్ మిషన్ ఏంటి, అసలు బాబాసాహెబ్ మిషన్ ఏంటి, లేకపోతే స్టూడెంట్స్ యొక్క మన ఉద్దేశం ఏంది, మనం ఏం చేయగలుగుతాం, రాజకీయం, రాజ్యం అని ఏదో పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నాం. కానీ విద్యార్థి నాయకులు, మన నాయకుల కోసం మీరు ఈ సమాజంలో ఒక విషయాన్ని సాధ్యం చేయగలుగుతారేమో అనే విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా మిత్రులారా. ఇప్పుడు ఏదైతే సాహు మహారాజ్ గారు 50% ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ అనే ఒక పెద్ద నాయకుడు ఈ దేశానికి ప్రపంచంలో మేధావిగా బయటికి వచ్చిండు. చాలామంది బీసీ నాయకులుగా ఈ దేశంలో బయటికి వచ్చారు. కానీ కాంశీరామ్ గారు కూడా సాధ్యం చేయలేడు, మాయావతి గారు కూడా సాధ్యం చేయలేరు. అయినా సాహు మహారాజ్ సాధ్యం చేసిండు. అది ఎట్లా అని మళ్ళీ కాంశీరామ్ గారే సాహు మహారాజు యొక్క మేళలో, సాహు మహారాజ్ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఏం చెప్పిండంటే మిత్రులారా, చాలా చక్కగా చాలా శ్రద్ధగా వినండి. ఏంటంటే మనం 1979లో 84 వరకు బీసీలకు సంబంధించి మండల కమిషన్ అమలు చేయమని మనం చాలా సంవత్సరాలు ఫైట్ చేసినాం. కానీ సాహు మహారాజ్ అనే ఒక చిన్న పిల్లగాడు ఈ దేశంలో 50% ఆల్రెడీ రిజర్వేషన్లు ఇచ్చిండు. అది దేని వల్ల సాధ్యమైందని అంటే పవర్ వల్ల సాధ్యమైందని చెప్పిండు. ఆయన ఒక రాజ్యానికి రాజు కాబట్టి ఆయన రాజు ఏదైతే శాసనం చేస్తాడో అది అమలు చేయాలి కాబట్టి ఆయన ఒక శాసనం తీసుకొచ్చిండు, కొల్లాపూర్ గెజిట్ తీసుకొచ్చిండు. ఇక్కడ సాహు మహారాజ్ వెనకాల ఉంటుంది. ఆ కొల్లాపూర్ గెజిట్ ద్వారా ఈ విషయం సాధ్యమైంది. కాంశీరామ్ గారు ఈ విషయాన్ని చెప్తూ, అంటే నేను కాంశీరామ్ గారు ఆయనే అరిసి ఆయన ఒక 10 సంవత్సరాల తర్వాత ఇట్లా అరవడం వల్ల మనకు ఏం సాధించలేము, మనం రాజ్యం సాధ్యం చేసుకుంటేనే ఈ విషయాలు సాధ్యమవుతాయి అని చెప్పారు. అయితే విద్యార్థులుగా మీకు అందరికీ ఒక సందేహం ఉండొచ్చు. విద్యార్థులుగా, యువకులుగా, ఆడపిల్లలుగా మేమేం సాధ్యం చేయగలుగుతాం, మేమేం చేస్తాం, అసలు ఈ వ్యవస్థలో మార్పులకు అనుకూలంగా మేము పోతాం, కానీ మార్పులో భాగస్వామ్యం కాము, మేము ఈ పోరాటంలో నిలబడలేమేమో అని మీరు ఫీల్ అవుతారు, మీరు అనుకుంటారేమో. నేను కూడా అట్లనే అనుకున్నా. 20 ఏళ్ళ యువకుడు సాహు మహారాజు 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినట్టే 11 ఏళ్ళ ఫూలే సాబ్ ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలను తయారు చేసి ఈ దేశానికి మొదటి టీచర్ అమ్మగా అందించిండు. జస్ట్ 11 ఏళ్ళ పిల్లగాడు. మీ వయసు అంతా 25-20 ఏళ్ళ నుంచి పైననే ఉంటాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ 9 సంవత్సరాలు, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 9 ఏళ్ళ వయసులో డాక్టర్ అంబేద్కర్ ఒక నిర్ణయం తీసుకొని నీటి హక్కును సాధించిండు, ఓటు హక్కును సాధించిండు. ఇదంతా ఒక మ్యాటర్. కానీ వాళ్ళ వయసు, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు 10, 11, 15, 20 సంవత్సరాలే. 12 ఏళ్ళు 11 ఏళ్ళ మాయావతిని 39వ ఏట ముఖ్యమంత్రి చేసిండు కాంశీరామ్ గారు. జస్ట్ 39. వీరన్న 44, 46 ఉన్నా అని చెప్పిండు. నాకు 30 ఏళ్ళు వచ్చినాయి. కానీ మనకంటే చిన్న వయసులో మహనీయులు, మహాపురుషులు ఈ దేశంలో చాలా విషయాలను సాధ్యం చేసినప్పుడు వాళ్ళు వేసిన తొవ్వలో మనం సింపుల్గా ఫాలో అయిపోతే మనం సాధ్యం చేయలేమా మిత్రులారా? సాధ్యం చేయలేమా? సో ఆ విషయాలను చెప్పడం కోసమే
ఆ విషయాలను మాట్లాడుకోవడం కోసమే ఈరోజు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఒక్కరోజు సెమినార్ను పెట్టుకుంది. అయితే సింపుల్గా విద్యార్థులు ఏం చేయాలని మీరు అంతా అనుకుంటుంటారు. అసలు ఏం చేస్తాం మనం, అసలు ఈ ప్లాన్ ఏంటి, ఒక రోడ్ మ్యాప్ ఏంటండి, చాలా విషయాలు మనందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ కాంశీరామ్ గారు ఇది అన్ని విషయాలను సింప్లిఫై చేసిండు. ఎట్లా సాధ్యం చేసిండు? సింపుల్గా ఆయన 4 పాయింట్ ఫార్ములా ఒకటి చెప్పిండు. అదేంటంటే అంటే దాన్ని ఏమంటారంటే ఇమీడియట్ సోషల్ మూమెంట్. ఏంటి అసలు ఇమీడియట్ సోషల్ మూమెంట్? కాంశీరామ్ గారు చెప్పాలనుకున్నది ఏంటి? సాహుమారా సాధ్యం చేసిన విషయాన్ని మనం ఎట్లా సాధ్యం చేయగలుగుతాం ఈ దేశంలో? విద్య, ఉద్యోగ, వైద్య, లేకపోతే రాజకీయ రంగాలలో ఈ సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎలా ముందుకు రాగలుగుతామని ఆయన 4 పాయింట్ ఫార్ములాలో ఒక పాయింట్ ఏం చెప్పిందంటే ఇమీడియట్ సోషల్ మూమెంట్. సోషల్ మూమెంట్లో అసలు సోషల్ జస్టిస్ కోసం వీళ్ళందరూ ఫౌండేషన్ వేసారు. విద్యార్థులకు మనం ఏం చేస్తాం? ఇమీడియట్ సోషల్ మూమెంట్లో చాలా సింపుల్గా ఒక సబ్ ఫార్ములా ఏంటంటే ది మెంబర్షిప్. సో మెంబర్షిప్ అంటే నేను ఏమంటున్నా అంటే మెంబర్షిప్ అని అంటే ఇప్పుడు మనం ఒక హాస్టల్కి పోయి ఒక 50 మంది పిల్లగాళ్ళని పట్టుకొని వచ్చి మాట్లాడి మీరు మీటింగ్ రారా అని అంటే అది మెంబర్షిప్ కాదు. సో ఇక్కడ ఐడియాలజికల్గా వీరన్ననో లేకపోతే రామన్ననో ప్రేమన్ననో ఎవరో ఒక 4 పిల్లగాళ్ళను కూర్చుండబెట్టుకొని విద్యార్థులతోని మాట్లాడి ఇగో ఇది ఐడియాలజీ, ఇలా పని చేయగలిగితే మనం సాధ్యం చేయగలుగుతామని ఎవడైతే అర్థం చేసుకొని ఇప్పుడు మీకు ఒక మెంబర్షిప్ ఇచ్చినాం. సో అది కాదు మెంబర్షిప్. మనం లక్షలాది మంది మెంబర్షిప్లు తీసుకోవచ్చు, కానీ మనతో పాటు కలిసి నడిచే ఒక ప్రయత్నం చేసే ఒక మనిషిని మీరు అటాచ్ చేసుకోవడమే అది మెంబర్షిప్. సో అక్కడి నుండి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు ఈ 4 పాయింట్ ఫార్ములాలో ఈ 4 పాయింట్లు ఏంది అంటే మళ్ళీ ఇదంతా లోతుగా చెప్పే ప్రయత్నం నేను చేయను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ నుంచి యూత్ని మన వైపు ఎట్లా తీసుకొచ్చుకుంటాం, లేకపోతే ఉమెన్ని ఎట్లా తీసుకొస్తాం, స్టూడెంట్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఈరోజు చందు, ఇక్కడున్న కుమార్ వీళ్ళంతా చాలా పెద్ద ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యవస్థపై చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజీలలో విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ అదంతా ప్రొడక్టివ్గా ఉందా లేదా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అప్పుడే అసలైన సాహు మహారాజ్ కలలు కన్నా ఒక సమాజాన్ని ఆయన 123 ఏళ్ల క్రితం సోషల్ జస్టిస్ అనే ఒక అంశాన్ని ఆయన ప్రవేశపెట్టి దాంట్లో నుంచి రిజర్వేషన్లు మనందరికి ఇచ్చి ఇదంతా చేసిండు. ఇప్పుడున్న కొంతమంది విద్యార్థులకు అసలు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఎందుకు అని అనిపిస్తుంది. సాహు మహారాజ్ గారు ఈ ఎగ్జాంపుల్ చాలా బాగా జరుగుతుంటుంది. ఇది సాహు మహారాజ్ గారు చూసిరో లేదో నాకు తెలీదు, కానీ ఆయన రాజు కాబట్టి, మహారాజు కాబట్టి సాహు మహారాజు ఏం చేశారంటే ఒకసారి గుర్రశాలకు వెళ్ళినప్పుడు అన్ని గుర్రాలకి ఒకే చోట ఆహారం పెట్టినప్పుడు కుంటివి, గుడ్డివి, నడవలేనివి, యుద్ధంలో కాళ్ళు తెగిపడ్డవి ముసలి గుర్రాలు యంగ్ గుర్రాలతో పోటీ పడి తింటలేవు. సో అంటే వాటికి సపరేట్ భోజనం పెట్టాలి, వీటికి సపరేట్ భోజనం పెట్టాలనే థాట్ నుంచి ఆయన ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు సీనియర్లు. సరే అదే అనుకుందాం. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు ఎందుకు అవసరమో కూడా సింపుల్గా చెప్తాం. ఇక్కడ చాకలోళ్ళు, మంగళోళ్ళు కుల వృత్తితో నాకు సింపుల్గా ఇక్కడ మా అన్న కొడుకు ఉంటాడు. వాడు ఇంటికి వెళ్ళినప్పుడు వాడు ఖచ్చితంగా ఇంటికాడ డప్పు కొడతాడు, కానీ ఏ ఆధిపత్య కులపోడు కూడా డప్పు కొట్టడు. ఏ రెడ్డి ఆయన కులపోడో వాళ్ళ నాయన చేస్తున్న పని చేయడు. ఇక్కడ కుల వృత్తులకు చాకల పనే చేస్తారు ఇంటికి పోతే. వీడికున్న ఆర్థిక పరిస్థితులు వీటన్నిటితో పాటు మళ్ళీ ఇప్పుడు సిబిఎస్ఈలో దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ స్టడీస్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యార్థులతో వీళ్ళు ఎట్లా పోటీ పడతారు? అక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యూనివర్సిటీకి వచ్చారు, యూనివర్సిటీలో చదువులేదు. ఇక్కడ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి పోయారు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువులేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియా పోతే అక్కడ కూడా చదువు ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పోతారనంటే మళ్ళీ
ఇలా ఏ వేరే ఖండానికి పోయి దాన్ని ఏమంటారు, ఏ చంద్రమండలం మీదకో పోయి చదువుకొని వస్తారు వాళ్ళు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలు కట్టిరు. ఇక్కడ మనం ఇప్పుడు అబ్రాడ్కి పోయి మన వాళ్ళు చాలా యూనివర్సిటీలలో చదువుతున్నారు. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు అందరూ ఆధిపత్య కులాలలో ఉంటారు. ఆ యూనివర్సిటీలకు ఫౌండేషన్ స్టోన్ వేసిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఈ ప్రాసెస్లో మనం ఎక్కడా వాళ్ళతోటి పోటీ పడతలేం. కాబట్టి కాంశీరామ్ గారు మండల్ కమిషన్ అమలు చేసే కంటే ముందే మండల్ రిపోర్ట్ కాకా కలేకర్ కమిషన్తో పాటు మండల్ కమిషన్ చదివి ఆయన ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా, ఈ భూమి ఏ భూమి అయితే సర్కారుదో ఆ భూమి ఎస్సీ ఎస్టీ బీసీలది మా భూమి అని చెప్పి కాంశీరామ్ గారు జయ నినాదాల మధ్యలో కొన్ని విషయాలను మాత్రమే సాధ్యం చేసి మధ్యలో వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన మనందరి మధ్యలో మనల్ని వదిలిపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ అక్టోబర్ 9 వస్తే మరి ఆయన పేరు మీద ఆయన స్టార్ట్ చేసిన ఈ మిషన్ మీద విద్యార్థులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ చాలా సింపుల్గా మెంబర్షిప్ అనే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఆయన వన్ యూత్ వన్ బూత్ అని మాట్లాడుతుంటారు. కానీ మనం వన్ యూత్ వన్ మండల్ అనే కాన్సెప్ట్తోని, వన్ యూత్ వన్ మండల్ అంటే ఒక స్టూడెంట్ ఒక మండలు 10 మెంబర్స్ అనే కాన్సెప్ట్తోని మనం విద్యార్థులందరి మధ్యలో నుంచి నాయకత్వాలను తీసుకొని వద్దాం. ఎందుకు నాయకత్వాలను తీసుకొని వద్దామని చెప్తున్నామనంటే, ఈ విద్యార్థిగా ఉన్న మాయావతి ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు విద్యార్థులందరూ కలిసి ఏం పార్టీ అది, అస్సాం గణ పరిషత్లో విద్యార్థి నాయకులంతా అస్సాంలో రాజకీయ శక్తిగా ఎదిగి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అంటే నేను ఏమంటున్నా విద్యార్థులు అనుకుంటే ఈ విషయాలు సాధ్యమవుతాయి. సో మన మెదడులో డాక్టర్ అంబేద్కర్ చేయాల్సిన పని లేదు, కాంశీరామ్ గారు చేసిన పోరాటం అవసరం లేదు. కానీ వాళ్ళు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే తెలంగాణలో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజకీయ అధికారాన్ని సాధ్యం చేయగలుగుతాం. దానికోసమే బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇక్కడ నుంచి బహుజన్ మిషన్ని నడిపే ప్రయత్నాలు, కాంశీరామ్ గారి మిషన్ ఓరియంటేషన్ చెప్పే ప్రయత్నాలు ప్రతిరోజు చేస్తూనే ఉంది. ప్రతిరోజు విద్యార్థుల దగ్గరికే పోతుంది. రేపు ప్రొద్దున చందు ఇక్కడ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చందు ఎమ్మెల్యే అవుతాడు, ప్రేమ్ అవుతాడు, రామ్ అవుతాడు, తప్పకుండా అవుతారు. ఎందుకు అవుతారని అంటున్నామంటే కాంశీరామ్ గారి మార్గం అట్లాంటిది. అది చాలా సింపుల్గా మనం ఆయనను అర్థం చేసుకొని చిన్న ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను ఇంకా అంటే క్లోజ్డ్ క్యాడర్తో, నేను క్లోజ్డ్ టీంతో తప్పకుండా కాంశీరామ్ గారు చెప్పిన ఏదైతే రూట్ ఉందో విద్యార్థులు యంగ్స్టర్స్ మధ్యలో మనం ఏం మాట్లాడుకుంటే ఈ రాజకీయాలను సాధ్యం చేయగలుగుతామో అవి తప్పకుండా నేను క్లోజ్డ్గా మీ అందరితో మాట్లాడతా. ఇక్కడ కాంశీరామ్ గారు, సాహు మహారాజ్ వీళ్ళందరి ఉద్దేశాలని లోపల్లో అంటే విద్యార్థులకు ఎట్లా చెప్పాలనేది ఇంకా భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా రాజకీయ అధికారాన్ని సాధ్యం చేసే ప్రయత్నాలు చేద్దాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు విద్యార్థులు ప్రేమైన రామైన అందరూ కొంచెం సమన్వయంగా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ విషయాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మన టీం పిల్లలు వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో చాలా విషయాలు సాధ్యం చేయబోతున్నాం. సో ఇట్లా ఇప్పుడు తమిళనాడులో మనం ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసినాం, కర్ణాటకలో చేసినాం. ఇట్లా ఒక జాతీయ విద్యార్థి నాయకత్వాలను తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మన అందరం సమన్వయం చేసుకొని ఈ పెద్ద పోరాటాన్ని చాలా సింపుల్గా నడిపిద్దామని తెలియజేసుకుంటూ ఆ 4 పాయింట్ ఫార్ములా ఏంటో, అసలు దాన్ని ఏమంటారు, ఆ స్ట్రక్చర్ ఏంటనేది మనం భవిష్యత్తులో కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి జై భీమ్, జై భారత్. అయితే ఈరోజు సాహు మహారాజ్ జయంతి సందర్భంగానే 123వ రిజర్వేషన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక కొత్త తరహా ఇన్నోవేషన్ని మనం ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాం. అదేంటంటే ఇంకా
కరుణాకర్ బహుజనో వీరన్ననో లేకపోతే మాకు నచ్చిన లీడర్ని మీరుండండి రాజశేఖర్ అన్ననో లేకపోతే నువ్వు ఉండు ప్రేమో రామో అని అనకుండా ప్రత్యక్ష ఎలక్షన్ల ద్వారానే మనం మన రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ఒక గొప్ప మొదటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. సో బిఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు తప్పకుండా మనం ప్రేమ్ అండ్ రామ్ రండి పైకి రండి. ప్రేము రాము ఈ పోటీలో ఉంటున్నారు. సో నేను సీనియర్ రాజశేఖర్ అన్నని కూడా అడిగినా, రాజశేఖర్ అన్న నెక్స్ట్ ఇయర్ చూద్దామని అన్నాడు. సో నెక్స్ట్ ఇయర్ వరకు లక్ష్మణ్ వస్తాడు మన పోటీలోకి, చందు వస్తారు, చాలామంది సీనియర్ వస్తారు, చాలామంది రాజురావు అని వీళ్ళందరూ చాలా ఉత్సాహవంతులు. సో వీళ్ళు రాష్ట్ర కార్యదర్శులుగా ఈ రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మంచి మిషన్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి మేము ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఈ పోటీని నిర్వహించాలనుకుంటున్నాం. విద్యార్థులందరికీ మెంబర్షిప్ స్లిప్లు ఇచ్చిర్రు. వాళ్ళు ఒకరొకరు అధికారులుగా సార్ వాళ్ళు ఉంటారు, నరసయ్య సారు వీరన్న వీళ్ళిద్దరు ఉంటారు. మీరు ఓట్లు వేయాల్సిందిగా, ఎవరైనా మీ నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.